మీరు ఎప్పుడైనా ఇలా అనుకున్నారా, మన శరీరంలో ఇంకో కన్ను ఉందేమోనని? అదే థర్డ్ ఐ. ఒకప్పుడు ఇది పురాణాల మాట అనిపించవచ్చు, కానీ సరికొత్త సైంటిఫిక్ స్టడీస్ ఇది నిజంగా ఉండే అవకాశం ఉందన్నాయి. మరి అసలు థర్డ్ ఐ అంటే ఏంటి, అది ఎక్కడ ఉంటుంది, అండ్ అది యాక్టివేట్ అవుతే ఏం జరుగుతుంది? ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే ఈ రోజు మనం డిస్కస్ చేద్దాము. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హిందూ పురాణాల్లో శివుడికి ఉండే మూడో కన్ను గురించి వినే ఉంటారు. ఆ థర్డ్ ఐ ఓపెన్ చేస్తే డిస్ట్రాక్షన్ జరుగుతుందని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ స్పిరిచువల్ మీనింగ్లో చూస్తే అది అజ్ఞానం, ఈగో, మాయకు డిస్ట్రాక్షన్గా చెప్పుకోవచ్చు. అలాగే మనలో కూడా ఈ థర్డ్ ఐ ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. దాన్నే మనం సైంటిఫిక్లో పీనియల్ గ్లాండ్ అని చెప్పేసి అంటూ ఉంటాం. ఒకసారి దీని గురించి క్విక్గా ఇంట్రడక్షన్ తీసుకుందాం. మన మెదడులో డీప్ సెంటర్లో ఉండే ఈ చిన్న గ్రంథిని పీనియల్ గ్లాండ్ అని చెప్పేసి అంటూ ఉంటాం. ఇది చాలా చిన్నది, ఒక అరసనిగంత మాత్రమే ఉంటుంది, కానీ దీని పనితీరు మాత్రం అద్భుతం. మనం నిద్రపోయే సమయంలో మెలిటోనిన్ హార్మోన్ అయితే రిలీజ్ చేస్తుంది, అండ్ దాంతోపాటు మన బాడీలో ఉన్న క్లాక్ అన్నిటిని కంట్రోల్ చేస్తుంది. కానీ దీనికి ఒక స్పెషల్ ట్యాగ్ కూడా ఉంది. చాలా మంది దీనిని మనం థర్డ్ ఐ అని చెప్పేసి అంటున్నారు. పీనియల్ గ్లాండ్ ని థర్డ్ ఐ అంటున్నారంటే అర్థం లేకుండా కాదు. ఇది మన మెదడులో ఉంటుంది కదా, కానీ ఫేస్ మీద సెంటర్లో ఉన్నట్టుగా ఉంటుంది. స్పిరిచువల్ స్టడీ ప్రకారం ఇది అంతర్ముఖ దృష్టి, ఇంట్యూషన్, అవేర్నెస్ కి ఉపయోగపడుతుందని చెప్పేసి అంటూ ఉంటారు. దీని ఆకారం కూడా కళ్ళను పోలినట్టే ఉంటుంది. దీని గురించి సైన్స్ అని చెప్తుందో ఒకసారి చూద్దాము. సైంటిస్టుల దృష్టిలో పీనియల్ గ్లాండ్ జస్ట్ ఒక ఎండోక్రిన్ గ్లాండ్, మెలటోనిన్ అనే స్లీప్ హార్మోన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. కానీ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇది రెండో కంట్రోల్ సిస్టంలో వర్క్ అవుతుంది. అది మన మూడ్, స్లీప్, ఈవెన్ క్రియేటివిటీ మీద కూడా దాని ప్రభావం చూపుతుంది. ఇంకా దీని మీద చాలా ఇంట్రెస్టింగ్ స్టడీస్ అయితే జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి స్పిరిచువల్ బిలీఫ్స్ గురించి మాట్లాడదాము. స్పిరిచువల్ సైడ్లో మాత్రం ఇది ఒక ప్యూర్ ఎనర్జీ సెంటర్. ధ్యానం, బ్రీతింగ్ టెక్నిక్స్, డీటాక్స్ చేసినప్పుడు ఇది స్లోగా మూవ్ అవుతుందని చెప్పేసి అంటూ ఉంటారు. లూసిడ్ డ్రీమింగ్, డీప్ ఇంట్యూషన్, సమ్టైమ్స్ ఫిజికల్ ఎక్స్పీరియన్స్ కూడా చెప్పుకుంటారు. కానీ ఇది ఎవరి మీద ఎలా వర్క్ అవుతుందో అంత క్లియర్గా ఎవరికి తెలియదు. అంటే ఈ థర్డ్ ఐని మనం మాన్యువల్గా యాక్టివేట్ చేయలేమా? చాలా స్పిరిచువల్ టీచర్స్ చెప్తున్నారు ఏంటంటే రెగ్యులర్ మెడిటేషన్ అండ్ బ్రీతింగ్ కంట్రోల్, ఫ్లోరిడ్ ఫ్రీ లైఫ్ స్టైల్, నేచర్ ఎక్స్పోజర్, అండ్ అలాగే స్క్రీన్ ఒక టైం తగ్గిస్తే ఆటోమేటిక్గా దాని యొక్క ప్రభావం మన థర్డ్ ఐ మీద ఎఫెక్ట్ పడుతుందని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు అసలు ప్రశ్న, ఇది నిజంగా థర్డ్ ఐగా వర్క్ చేస్తుందా లేక కేవలం మిత్ మాత్రమేనా? సైంటిఫికల్గా ఈ గ్లాండ్ మనకి అవసరం. స్పిరిచువల్గా చూస్తే ఇది మన అంతరంగాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఒక డోర్లో అయితే వర్క్ చేస్తుంది. ఇది పూర్తిగా ప్రూవెన్ అయ్యేంత వరకు బిలీఫ్, సైన్స్ రెండు సైడ్ బై సైడ్ అయితే నడుస్తున్నాయి. ఏది కావాలని చెప్పలేము, ఏది కాదని కూడా చెప్పలేము. సో థర్డ్ ఐ అంటే మెదడులో ఉండే ఒక సీక్రెట్ సెన్సార్ లాంటి స్ట్రక్చర్. ఇది వర్కింగ్లో ఒక మిస్టీరియస్. నిజంగా ఇది యాక్టివేట్ చేసుకుంటే మనకు మనల్ని తెలుసుకునే ఛాన్స్ వస్తుంది. మీరేమంటారు? ఈ థర్డ్ ఐని మీరు నమ్ముతారా? కామెంట్లో చెప్పండి. అండ్ ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్